సుపరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రాన్ని పరిపాలనా సామర్థ్యంలో ముందంజలో నిలబెట్టేందుకు మంత్రులకు సింగపూర్లో ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టింది. మరోవైపు రాష్ట్రం అప్పుల్లో ఉంటే మంత్రులకు ఈ విహారయాత్రలు ఎందుకని ప్రశ్నిస్తోంది సిపిఐ. ప్రజలకు సుపరిపాలన అందించాలంటే మంత్రులకు మరింత శిక్షణ అవసరమని అభిప్రాయపడింది ప్రభుత్వం. ఈ నెల 21 నుంచి 27 వరకు 9 మంది మంత్రులను సింగపూర్కు పంపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మంత్రులందరికీ ఆయా రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది సింగపూర్ సర్కార్. ప్రభుత్వ నిర్ణయాల అమలు నుంచి సేవల డెలివరీ వరకు వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా చెబుతోంది సర్కార్. శిక్షణ అనంతరం మంత్రులే లీడ్ ట్రైనర్లుగా మారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, అధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలుకు ఇది కీలక అడుగుగా భావిస్తోంది ప్రభుత్వం. సింగపూర్ పర్యటనకు వెళ్లే బృందంలో నారాయణ, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర ప్రణాళిక విభాగానికి చెందిన సీనియర్ అధికారులు కూడా శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన పరిపాలనా విధానాలు, నగర నిర్వహణ, ప్రజాసేవల సరఫరా విధానం, ఆర్థిక వృద్ధి, నమూనాలు వంటి అంశాలపై సింగపూర్ ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా సింగపూర్ ప్రభుత్వం సాంకేతిక పరిపాలనా రంగంలో శిక్షణ ఇవ్వబోతోంది. వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శకత, టెక్నాలజీ వినియోగం ద్వారా సేవల మెరుగుదలపై దృష్టి సారించనున్నారు. ఈ శిక్షణ ద్వారా శాఖల మధ్య సమన్వయం పెరగడం, నిర్ణయాల అమలులో వేగం పెరగడం, ప్రజలకు సేవలు త్వరగా అందేలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ప్రభుత్వ యంత్రాంగం పనితీరులో స్థిరమైన మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామంటోంది ప్రభుత్వం. మరోవైపు మంత్రుల సింగపూర్ పర్యటనను తప్పుపట్టారు సిపిఐ జాతీయ నేత రామకృష్ణ. రాష్ట్రంలో అప్పులుంటే మంత్రులు స్టడీ టూర్ పేరుతో విహారయాత్రలకు వెళ్తున్నారని విమర్శించారు. 9 మంది మంత్రులు సింగపూర్ పోతా అన్నారండి. 9 మంది మంత్రులు ఎందుకే ఆ సింగపూరు? లోకేశం ఢిల్లీకి పోతున్నాడు ప్రెసిడెంట్ కలవడానికి. ఓకే, 9 మంది మంత్రులు సింగపూర్ ఎందుకు పోతున్నారు? సింగపూర్లో ఏముంది? సింగపూర్ అదే పెద్ద దేశమా? కాబట్టి ఏమంటే మీరు విహారయాత్రలు ఆపండి, ప్రజా సమస్యలపైన దృష్టి కేంద్రీకరించండి, ప్రజా సమస్యల పరిష్కారం చేయండి, ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. ఓవైపు ప్రజలు అనేక రకాల ఇబ్బందుల్లో ఉంటే మంత్రులంతా అందుబాటులో లేకుండా పోవడం సరికాదన్నారు సిపిఐ నేతలు.